మార్నింగ్ టిప్స్. ఎలా ఉన్నారు మీరందరూ? నాకు కమెంట్లు చెప్పండి. నేను చాలా బాగున్నాను. సో ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలో నేను మీతో షేర్ చేయబోతున్నాను జ్యువెలరీ. అదిగో అమెజాన్ జ్యువెలరీ హాల్ చూడబోతున్నాం. అదిగో అండర్ ₹299. ఎవ్రీ జ్యువెలరీ ₹299 కంటే తక్కువ ప్రైస్లో ఉంటుంది. 299ని రీచ్ అవుతుంది. సో చాలా అఫోర్డబుల్ ప్రైస్లో మంచి జ్యువెలరీని ఇప్పుడు మనం షేర్ చేయబోతున్నాము. దీంట్లో ఇయర్ రింగ్స్ ఉన్నాయి, బ్రాస్లెట్ ఉంది. మెయిన్ థింగ్ కరోనా టైంలో యూజ్ అయ్యే KN95 ఫేస్ మాస్క్, అంటే ఫేస్ పెట్టుకోవాల్సిన మాస్క్ ఉంటుంది కదా, సో ఆ మాస్క్ కూడా ఉంది. KN95 ఎగ్జాక్ట్లీ ఆ మాస్క్ కూడా ఉంది. సో ఇవన్నీ మీతో షేర్ చేస్తాను. ఇవన్నీ అఫోర్డబుల్ ప్రైస్లో ఉన్న జ్యువెలరీ, దట్టు చాలా బాగున్న జ్యువెలరీ అండి. మీరు అంత తక్కువ ప్రైస్లో ఇంత మంచి జ్యువెలరీని కొనుక్కోవచ్చా అనుకుంటారు. సో అలా ఉంటుంది. సో నా జ్యువెలరీ వచ్చేసి అంతా కూడా చూపిస్తాను. ఇందులో ప్యాక్ అయ్యి వచ్చింది అనమాట ఎవ్రీథింగ్. నాకు దీంట్లో బాగా నచ్చిన థింగ్ ఏంటంటే, మనకు వచ్చిన జ్యువెలరీ ఏమాత్రం డ్యామేజ్ అవ్వకుండా మంచి బబుల్ ర్యాప్లో ప్యాకింగ్ చేసి పంపిస్తూ ఉంటారు. ఎవ్రీ జ్యువెలరీ ఇలా ఇండివిజువల్గా ప్యాక్ అయ్యి వస్తుంది. జ్యువెల్ గ్యాలక్సీ చూసారా? సో ప్రిటీ గుడ్, చాలా బాగుంటుంది ప్యాకేజింగ్ అనేది. సో ఆలస్యం చేయకుండా ఇప్పుడు మనం జ్యువెలరీని చూసేద్దాము. సో కరోనా టైం కదా, నేను ఒక మాస్క్ తెప్పించాను ఇక్కడ. ఈ మాస్క్ ఏంటంటే KN95 మాస్క్ అన్నమాట. ఈజీగా బ్రీతబుల్, చాలా స్మూత్గా ఉంటుంది. సో ఇలా ఉంటుంది, క్లాత్ బేస్ మాస్క్ లాగా ఉంటుంది. సో కాటన్ తోటి ఉన్నట్టుగా ఉంటుంది. సో ఈ చాలా వరకు కొన్ని మాస్కులు పెట్టుకున్నప్పుడు మనకి ఏమవుతుందంటే, మాస్క్ స్మెల్ ఒకలాగా వస్తూ ఉంటుంది, వామిటింగ్ అయినట్టుగా అనిపిస్తూ ఉంటుంది. సో మీకు సాఫ్ట్గా ఉన్న మాస్క్, దీని నుంచి బ్రీత్ వచ్చేలాగా ఉంటుంది. సో ఇది, సో ఈ మాస్క్ నేను తెప్పించాను, వైట్ కలర్లో ఉంటుంది. పెట్టుకొని చూపిస్తాను మీకు. సో ఇది మాస్క్ చాలా బాగుంది. మనకి ఎయిర్ కూడా దీంట్లో వస్తూ ఉండింది, ఎందుకంటే చాలా సార్లు మాస్క్లో నుంచి ఎయిర్ రావడానికి ప్రాబ్లం అవుతుంది, ఎయిర్ పీల్చుకోవడానికి ప్రాబ్లం అవుతుంది మనకి. సో దీనికి అలా లేదు, స్పేస్ కూడా చాలా ఎక్కువ ఉంది, టైట్గా లేదు, ఏం లేదు. సో ఇది ఆ మాస్క్, చాలా బాగా బ్రీత్ వస్తుంది మనకి. ఎందుకంటే ఇక్కడ చూడండి, ఎయిర్ పాస్ అయ్యేలాగా స్పెషల్గా డిజైన్ చేయించిన మాస్క్. దీనిపైన రాసి ఉంటుంది KN95 అని చెప్పేసి. సో ఈ ఫస్ట్ తెప్పించిన మాస్క్ వచ్చేసి, సో తర్వాత వచ్చేసి నేను తెప్పించాను జ్యువెలరీ అంటే ఇయర్ రింగ్స్, స్టుడ్స్ అంటారు చూడండి, స్టడ్స్. సో అవే ఓపెన్ చేసి చూపిస్తాను మీకు. సో ఇది పెయిర్ వచ్చింది, సెట్ వచ్చింది మనకి. మొత్తం 6 పెయిర్స్ ఉన్నాయి. దీనిలో స్టోన్స్ ఉన్నాయి, ముత్యాలు ఉన్నాయి, అన్ని రకరకాలు ఉన్నాయి. ఇది వచ్చేసి మనకి లైట్ పీచ్ కలర్, ఇది వైట్ అండ్ గ్రీన్ కలర్ కాంబినేషన్లో ఉన్నాయి. సో ఇవి ఇలా. సో ఇవి వచ్చేసి స్టడ్స్ ఏమంటారు. సో ఇవి అవ్వన్నమాట. మనకి ఎండాకాలం బెస్ట్ జ్యువెలరీ అంటే ఇదే. సో రెగ్యులర్ బేసిస్లో కూడా చాలా బాగుంటుంది. సో ఈ సెట్ తెప్పించాను. ఇప్పుడు నేను చూపించే జ్యువెలరీలో మీకు ఏ జ్యువెలరీ కొనుక్కోవాలి అనుకున్నా కూడా వీటి లింక్స్ అన్ని డిస్క్రిప్షన్లో ఇస్తాను. లైక్ ఇవి మీకు అమెజాన్లో అవైలబుల్ ఉన్నాయి, ఫ్లిప్కార్ట్లో అవైలబుల్ ఉన్నాయి, ఏ సైట్లో అవైలబుల్ ఉన్నాయో ఎవ్రీథింగ్ లింక్తో సహా ఇస్తాను. సో మీరు బై చేయాలంటే బై చేసుకోవచ్చు, ఓకేనా? సో ఇది వచ్చేసి సెకండ్ ఐటమ్, స్టడ్స్ పేర్ అన్నమాట. చాలా బాగుంటుంది, రెగ్యులర్ బేసిస్లో పెట్టుకోవడానికి సూపర్గా ఉంటుంది అన్నమాట. అలాగే సెకండ్ జ్యువెలరీ వచ్చేసి ఇదిగో మనకి ఇయర్ రింగ్స్ అన్నమాట. మనకి పర్ల్ బేస్ ఇయర్ రింగ్స్ వచ్చాయి, అన్ని పర్ల్స్ వస్తాయి మనకి ఇయర్ రింగ్లో. ఓపెన్ చేసి చూపిస్తాను. పర్ఫెక్ట్. సో ఇవి రింగ్ టైప్ వచ్చాయి. ఇవిగో మనకి మొత్తం 6 పేర్స్ అన్నమాట. సో ఇది వచ్చేసి ఏంటంటే మనకి స్టడ్స్ లాగా వచ్చి కింద మనకి లవ్ సింబల్లో పర్ల్స్ లాగా వచ్చాయి. పైన వచ్చేసి నార్మల్గా గోల్డ్ ఫినిషింగ్లో ఉన్నాయి, ఇదిగో గోల్డ్ ఫినిషింగ్లో ఉన్నాయి. ఇవి మళ్ళీ పర్ల్స్ సింప్లీ సూపర్గా ఉంటాయి. మీరు చిన్నపిల్లలకి పెట్టచ్చు, లైక్ మీరు పెట్టుకోవచ్చు. తర్వాత నాకు బాగా నచ్చినవి ఏంటంటే ఇవి ప్రిటీగా ఉన్నాయి, చాలా ప్రిటీగా ఉన్నాయి. ఇవి రింగ్స్ అనమాట, ఇవి పర్ల్ రింగ్స్. ఇవి కూడా అట్లాంటివి కానీ కొంచెం హెవీగా ఉన్నాయి. సో ఇది వచ్చేసి నా థర్డ్ పీస్ అన్నమాట. సో ఇవి కూడా ఏమంటారు మనకి ఇయర్ రింగ్స్ లాగా అన్నమాట. సో ఇదేమంటే మనకి మొత్తం గోల్డ్ ఫినిషింగ్ ఉన్న జ్యువెలరీ సెట్ అన్నమాట. జ్యువెలరీ సెట్ అంటే ఇదే, ఇయర్ రింగ్స్ పేర్ అన్నమాట. చూడండి, మొత్తం గోల్డ్ ఫినిషింగ్ ఉంటుంది, మెటల్ కూడా చూడడానికి చాలా బాగుంది. సో పైన స్టడ్స్ వస్తాయి, దీనిది ఒకటి ఇక్కడ పడిపోయింది. సో పైన ఇక్కడ స్టడ్స్ వస్తాయి, కింద వచ్చేసి మళ్ళీ ఇయర్ రింగ్స్ పేర్స్ ఉన్నాయి. ఇవేమంటే మనకి జీన్స్ పైకి బాగుంటాయి, కుర్తీస్ పైకి కూడా చాలా బాగుంటాయి. కాలేజ్కి వెళ్ళే స్టూడెంట్స్కి అయితే సూపర్గా ఉంటాయి. టీనేజర్స్ అయితే కంపల్సరీ ఈ స్టడ్స్ కానివ్వండి, ఇలా పర్ల్ ఫినిషింగ్ ఉన్న జ్యువెలరీ కానీ కంపల్సరీ ట్రై చేయండి. సో నా నెక్స్ట్ జ్యువెలరీ వచ్చేసి పార్టీ వేర్ జ్యువెలరీ అండి, ఇయర్ రింగ్స్.
మంచి గోల్డ్ అండ్ బ్లూ ఫినిషింగ్ ఉన్న ఇయర్ రింగ్స్ అండి. నాకు నార్మల్గానే ఇలాంటి ఇయర్ రింగ్స్ అంటే చాలా ఎక్కువ ఇష్టం. ఎందుకంటే నేను వీడియోస్లో పెట్టుకోవచ్చు, ఈవెంట్కి వెళ్ళినప్పుడు పెట్టుకోవచ్చు, ఇంట్లో చిన్న చిన్న ఫంక్షన్స్ కూడా వేసుకోవచ్చు, అంత బాగుంటాయి. సో ఇవేమంటే మనకి గోల్డ్ ఫినిషింగ్ ఉంది. ఇది ఎట్లా అంటే మ్యాట్ ఫినిషింగ్, గోల్డ్ ఫినిషింగ్ కాదు, ఎగ్జాక్ట్లీ మ్యాట్ ఫినిషింగ్ జ్యువెలరీ టైప్ ఉండింది. హెవీగా ఉన్న ఇయర్ రింగ్స్, దట్టు కింద వచ్చేసి మనకి పర్ల్స్ తోటి చిన్న చిన్న ఏమంటారు గుత్తులు, ముత్యాల గుత్తులు ఉంటాయి చూడండి. సో అలాంటి ఫినిషింగ్ వచ్చి లాస్ట్లో ఒక చిన్న పర్ల్ ఉండింది. సో ఇట్లా ఉంది. మై ఆల్ టైమ్ ఫేవరెట్ కలర్ బ్లూ. ఈ డ్రెస్ పైకి ఎగ్జాక్ట్లీ సెట్ అయిపోతుంటాయి. బాగున్నాయా? పెట్టుకొని చూపిస్తాను చూడండి. ఫ్రెండ్స్ మొత్తానికి అయితే మన మెటల్ ఇయర్ రింగ్స్. సో ఇవి ఓకే, బాగున్నాయా? నాకు అన్నిటికంటే నాకు పెద్ద బుట్టలు బాగున్నాయి అనిపించింది. సో ఇవి ఎలా ఉన్నాయి. సో నెక్స్ట్ జ్యువెలరీ వచ్చేసి మొత్తం గోల్డ్ ఫినిషింగ్ ఉన్న ఒక్క లేటెస్ట్ టైప్ వచ్చేసి ఈ జ్యువెలరీ. ఇది నేను ఎప్పుడు చూడలేదండి ఇట్లాంటి మోడల్ ఇయర్ రింగ్స్. నాకు ఇవి ఎక్కువ నచ్చలేవు. సో ఈ జ్యువెలరీ వచ్చేసి ఏంటంటే మనకి ఇలా ఉంది, కొంచెం పాష్గా ఉంటుంది. ఇది జీన్స్ పైకి బాగుంటుందండి కంపల్సరీ, ఎందుకంటే మా అక్క వాళ్ళ కూతురు జీన్స్ పైన ఇలా పెట్టుకుంటా ఉంటుంది. సో ఇది ఇలా ఉంటుంది. మొత్తం గోల్డ్లోనే వస్తుంది. సో మధ్యలో ఒక చిన్న రౌండ్ వచ్చేసి దాని చుట్టూ రింగ్ వస్తుంది. మేబీ పెట్టుకుంటే బాగుంటుందేమో. సో ఎప్పుడైనా పెట్టుకుంటాను వీలైతే. సో ఇది వచ్చేసి నా సెకండ్ జ్యువెలరీ, అంటే నా మరొక జ్యువెలరీ. నా నెక్స్ట్ జ్యువెలరీ వచ్చేసి నాకు బాగా నచ్చిన ఇయర్ రింగ్స్. నేను ఆర్కే కలెక్షన్స్ ఓపెనింగ్ ఈవెంట్కి వెళ్ళినప్పుడు చాలామంది అక్క మీరు ఆ ఇయర్ రింగ్స్ ఎక్కడ కొన్నారని అడిగారు. సో అవి కూడా నేను జ్యువెల్ గ్యాలక్సీ నుంచి తెప్పించాను. సేమ్ టు సేమ్ దాంట్లో నా దగ్గర ఇప్పుడు వైట్ పీస్ వచ్చింది. ఇంతకు ముందు తీసుకున్న ఇయర్ రింగ్ వచ్చేసి ఫినిషింగ్ మనకి మెరూన్లో వచ్చింది, దీంట్లో వచ్చేసి వైట్లో వచ్చింది. చాలా బాగుంటాయి ఇవి. మనకి ఏమంటారు వీటిని, చాంద్బలి ఇయర్ రింగ్స్ అంటారు చూడండి. సో ఆ టైప్లో ఉంటాయి. క్యూటీ. సో ఇవి అనమాట ఫుల్గా కుందేంతో వర్క్ వస్తుంది. ఆ తర్వాత ఫినిషింగ్ వచ్చేసి మనకి గోల్డ్ ఫినిషింగ్ ఉండి కింద బార్డర్స్లో పర్ల్స్ వస్తూ ఉంటాయి. ఇవి పెట్టుకుంటే చాలా బాగుంటాయి. లాంగ్ ఫ్రాక్ పైకి పెట్టుకుంటే సూపర్గా ఉంటుంది. ఒక సింపుల్ శారీ పైకి ఇలాంటి హెవీ జ్యువెలరీ, ఇలాంటి హెవీ ఇయర్ రింగ్స్ పెట్టుకోండి. మీరు నెక్ సెట్ పెట్టుకోకపోయినా ఇది చాలా బాగా అనిపిస్తూ ఉంటుంది. సో ఇదన్నమాట. బాగుందా? వైట్ డ్రెస్ పైకి ఇంకా బాగుంటాయి. సో ఇది పెట్టుకొని చూపిస్తాను చూడండి. సో ఇది ఇంకొక ఇయర్ రింగ్. హెయిర్ ఇట్లా ఎందుకు అంటున్నట్టే మీకు కనిపించాలి కదా. సో ఇది ఇంకో ఇయర్ రింగ్స్. ఇది ఇలా ఉంది, హెవీగా ఉందండి. చెవులు నొప్పి వస్తున్నాయి కానీ పర్లేదు. కొన్నిసార్లు కొన్ని దగ్గర మంచి ఇయర్ రింగ్స్ ఇయరింగ్ చేయాలి, మంచి జ్యువెలరీ వేసుకోవాలన్నప్పుడు కొన్నింటిని త్యాగం చేసేయాలన్నమాట. సో ఈ బరువు మోస్తా ఉన్న ఫీలింగ్ ఒక అరగంట త్యాగం చేస్తే ఇవి సూపర్గా ఉంటాయి. బాగున్నాయా? మీకు నచ్చాయా? సో నెక్స్ట్ వచ్చేసి ఇయర్ రింగ్స్ అనమాట. చాలా ప్రిటీగా ఉన్నాయి. మెటల్ ఇయర్ రింగ్స్ ఇవి చూడండి. పెద్ద బుట్టాలు. ఇవి మనకి శారీ పైకి బాగుంటాయి, లాంగ్ ఫ్రాక్ పైకి కూడా బాగుంటాయి. చాలా బాగుంటాయి వేసుకున్నప్పుడు. గ్రీన్ అనేది నా ఎవర్ గ్రీన్ అండి. గ్రీన్ అనేది నా ఎవర్ గ్రీన్ కలర్. నాకు ఎప్పుడూ గ్రీన్ వస్తుంది. సో గ్రీన్ అండ్ వైట్ కాంబినేషన్లో ఉంటుంది. అలాగే పైన వచ్చేసి పెద్ద రౌండ్ లాగా వచ్చి దానికి ఇట్లా సైడ్కి మనకి ముత్యాలు వస్తూ ఉంటాయి. సూపర్ కదా, చాలా ఇష్టం నాకు ఇవి. పెట్టుకొని చూపిస్తాను చూడండి ఎట్లా ఉందో. సో ఫ్రెండ్స్ మొత్తానికి అయితే ఇయర్ రింగ్స్ పెట్టుకుంటే ఎంత బాగున్నాయి చూడండి. ఇవి మీకు ఏమంటే శారీస్ పైకి ఇట్లా బాగుంటుంది. ఇలాంటి నార్మల్ డ్రెస్ కంటే కొంచెం పార్టీ వేర్ లాగా రెడీ అయినప్పుడు బాగుంటుంది. సేమ్ టు సేమ్ ఆర్కే కలెక్షన్స్ ఓపెనింగ్లో చాలామంది యూట్యూబర్స్ ఇదిగా పెట్టుకొచ్చుకున్నారు. బాగుందా? కొంచెం హెవీగా ఉంది. హెవీగా ఉన్నది ఎప్పుడైనా సింపుల్ శారీ పైకి అట్లాంటి వాటిపైకి బాగుంటుంది. ఇట్స్ ఓకే, బరువు ఉన్నాయి కానీ ఇట్స్ ఓకే. మనం పార్టీస్కి వేర్ చేయొచ్చు. 1.5 hours 1 or 2 hours వరకు ఉంచుకోవచ్చు. నచ్చా మీకు? బాగుందయ్యా. తర్వాత నెక్స్ట్ ఏంటంటే ఒక నెక్లెస్ అండి, నెక్ పీస్ అన్నమాట. మెరూన్ కలర్లో ఉంటుంది. సో ఈ నెక్ పీస్ మనకి గోల్డ్ మెటల్ ఫినిషింగ్ తోటి ఉంటుంది. ఇలా ఉంటుంది చూసారా ఎంత బాగుందో. కానీ ఇలాంటివి నేను పెట్టుకుంటాను లేదు తెలియదు, కానీ నాకు బాగా అనిపించింది చూస్తే. ఈ నెక్ పీస్కి ఏమంటే మనకి జ్యువెలరీ వచ్చింది, చూపిస్తాను మీకు నేను. ఇది మెరూన్లో వచ్చింది. కంపల్సరీ ఎవ్రీ టైం నాకు మెరూన్లో అయితే ఒకటి కలర్ ఖచ్చితంగా వస్తుంది. సో ఇలా వచ్చాయి. రెగ్యులర్ బేసిస్లో బాగుంటాయి ఇయర్ రింగ్స్. కానీ ఈ నెక్ పీస్ వచ్చేసి ఈ మధ్య ఇట్లాంటి జ్యువెలరీ కొంచెం ఫ్యాషన్ అయిపోయింది కదా. సో ఇదిగా పెట్టుకుంటే బాగుంటుంది. బాగుందా? మీకు నచ్చిందా? నెక్స్ట్ నెక్ పీస్ వచ్చేసి ఇది
చాలా మోడర్న్గా ఉన్న నెక్ పీస్ ఇది. దట్టు ఎక్కువ హెవీ వెయిట్ లేదు, చూడడానికి హెవీగా ఉంది కానీ లైట్ వెయిట్ లాగానే ఉంది. ఇది శారీస్ బాయ్కి సూపర్గా ఉంటుంది, నాకు బాగా నచ్చింది ఇది. సో ఇది ఇవేంటంటే ఈ పూసలు బరువుగా ఉంటాయి, ఒక డిఫరెంట్ స్టైల్లో ఉంటాయి. ఓకే, ఓవరాల్గా ఇది నెక్ పీస్ బాగుందా, చాలా డిఫరెంట్గా ఉంది. నేను ఎప్పుడు ఇలాంటి జ్యువెలరీ ట్రై చేయలేదు, సో ఫస్ట్ టైం ట్రై చేద్దాం అనుకుంటున్నాను. సో గ్రీన్ అండ్ గోల్డ్ మెటల్ కాంబినేషన్ అదిరిపోయినట్టుగా అనిపిస్తుంది చూడండి, చాలా బాగుంది. సో దీనికి ఏమంటే మనకి ఇలాంటి ఈ నెక్ పీస్కి మనకి సింపుల్గా ఉన్న జ్యువెలరీ ఇయర్ రింగ్స్ వస్తాయి. చాలా సింపుల్గా ఉంటుంది ఈ జ్యువెలరీ. సేమ్ టు సేమ్ నెక్ పీస్కి యాజ్ ఇట్ ఈస్గా సెట్ అయ్యేలాగా ఉంటుంది. నెక్ పీస్ ఎంత ఆడంబరంగా ఉంటుందో, ఎంత అది ఉంటుందో నెక్ ఇవి అంతే చిన్నగా స్మాల్గా బుజ్జిగా బాగున్నాయి. సో ఇది జ్యువెల్ గ్యాలక్సీ బాక్స్. సో ఇవన్నీ జ్యువెలరీస్ నేను తెప్పించాను. ఈచ్ అండ్ ఎవ్రీ జ్యువెలరీ వచ్చేసి 299కి అండర్ ఉంటుంది, లేకపోతే 299 రీచ్ అవుతుంది. సో ఫ్రెండ్స్, మీకు దీంట్లో ఏదైనా జ్యువెలరీ నచ్చినా, మీరు ఏదైనా కొనుక్కోవాలి అనుకుంటున్నారా, 299లో ఇంత అఫోర్డబుల్ ప్రైస్లో ఇంత మంచి జ్యువెలరీ మళ్ళీ ఎక్కడ దొరకదు. సో ఇది ఏ సైట్లో అవైలబుల్ ఉంది, ఎవ్రీథింగ్ మీకు లింక్ ఇస్తాను. అన్నిటికంటే ముందు కంపల్సరీ మాస్క్ అయితే ట్రై చేయండి, ఎందుకంటే ఈ రోజుల్లో బెస్ట్ థింగ్ ఏంటంటే ముందు మన దగ్గర మాస్క్ ఉండాలి. సో ఖచ్చితంగా ట్రై చేయండి. జ్యువెల్ గ్యాలక్సీ బాక్స్లో మీరు జ్యువెలరీ ఆర్డర్ చేయాలి అనుకుంటే లింక్ డిస్క్రిప్షన్లో ఉంటుంది, ఒకసారి చెక్ చేయండి. అలాగే ఈ వీడియో ఇక్కడితో ఎండ్ అవుతుంది. మీకు నచ్చింది అనిస్తే లైక్, షేర్, కమెంట్ అన్నీ చేయండి. నేను కలుస్తాను మరొక వీడియోలో. అంతవరకు బై బై, టాటా, టేక్ కేర్.